ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. ఈరోజు మనం నడుము నొప్పిని తగ్గించుకోవడానికి యోగ థెరపీలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. దీర్ఘకాలంగా నడుము నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కదలకుండా ఒకే స్థితిలో కూర్చున్నటువంటి వాళ్ళకి కూడా ఈ నడుము నొప్పులు అధికంగా వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారి కోసం యోగా థెరపీలో ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈరోజు మన వీడియోలో రెండే ఆసనాలతో నడుము నొప్పును పూర్తిగా తగ్గించుకునే విధానాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా శవాసనంలో విశ్రాంతిగా పడుకోవాలి. రెండు చేతులు తొడలకి ఇరుప్రక్కలా బోర్లించి ఉంచాలి. రెండు కాళ్ళు మోకాళ్ళు వద్ద వంచి శ్వాస తీసుకుంటూ నడుము పైకి ఎత్తాలి. గాలి విడుస్తూ కిందకి దించాలి. స్లోగా బ్రీత్ తీసుకుంటూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా కిందకి. ఇలా 2-3 సార్లు చేసిన తరువాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నడుమును పైకి ఎత్తి 10 నుండి 15 సెకండ్ల పాటు ఈ ఆసన స్థితిలో ఉండాలి. అనంతరం శ్వాస విడుస్తూ నెమ్మదిగా కిందకి దించాలి. ఇదే విధంగా 3 నుండి 4 సార్లు సాధన చేయాలి. ఉదయము సాయంత్రము కూడా సాధన చేయటం వల్ల ఎటువంటి నడుము నొప్పి అయినా తగ్గించుకోవచ్చు. రెండవ ఆసనంగా భుజంగాసనము. బోర్లో పడుకొని సమస్థితిలో ఉండాలి. అరచేతులను ఛాతీకి ఇరుపక్కలా ఆంచి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తల, మెడ, ఛాతులను నెమ్మదిగా పైకి ఎత్తి ఉంచాలి. ప్రశాంతముగా కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా 10 నుండి 15 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి. తరువాత శ్వాస విడుస్తూ నెమ్మదిగా తల కిందకు దించాలి. ఇలా 3 నుండి 4 సార్లు సాధన చేయాలి. ఈ ఆసన సాధన వలన మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు నడుము పైభాగములో ఉన్న నొప్పిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భుజంగాసన రెండవ పద్ధతి. ముందు చెప్పిన విధంగానే బోర్లో పడుకొని గాలి పీలుస్తూ చేతుల సహాయంతో వీలైనంత వరకు నడుమును వెనుకకు వంచే ప్రయత్నం చేయాలి. 10 నుండి 15 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి. తరువాత శ్వాస వదులుతూ తల, మెడ, ఛాతులను నెమ్మదిగా కిందకి దించి ఉంచాలి. ఇలా 3 నుండి 5 సార్లు సాధన చేసి శవాసనంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసన సాధన చేయటం వలన లోయర్ బ్యాక్ పెయిన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అందరికీ నమస్కారం. చూశారు కదండి, రెండే ఆసనాలతో నడుము నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలో, ఎలాంటి రుగ్మతలైనా తగ్గించుకోవటానికి యోగ థెరపీలో ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాలు తెలుసుకునేందుకై వెంటనే యోగ భారత్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. మరియు యోగ థెరపీ క్లాసుల కొరకు వెంటనే సంప్రదించండి. ధన్యవాదాలు.